గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఆదినారాయణ తాతరాజు. నేను క్రోర్పతి క్లబ్లో ఒక నెంబర్. రైట్. ఈరోజు మీకు క్రోర్పతి క్లబ్ గురించి చిన్న బేసిక్స్ ఇవ్వడానికి నేను వచ్చా మీ ముందుకి. సో క్రోర్పతి క్లబ్ అనేది స్టార్ట్ అయ్యింది చూడండి ఇక్కడ. హెడ్ ఆఫీస్ క్రోర్పతి క్లబ్ హెడ్ ఆఫీస్ 593 Chennammal, first floor, National Colony, bus stop, something, Savakasi. Right? Try to understand, friend. క్రోర్పతి క్లబ్ అనేది ఇట్ ఈజ్ ఏ సీసీ నెట్వర్క్. ఇక్కడ ఇది చదువుకోండి. నేను కొంచెం ఇంగ్లీష్ వీకే, అందుకని మీరు చూసుకోండి. క్రోర్పతి క్లబ్ సిసి నెట్వర్క్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ ద ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనేది గూగుల్ తల్లిని అడిగితే చెప్పేస్తుంది, 100% చెప్తుంది. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరూ కూడా గూగుల్ అమ్మని క్రౌడ్ ఫండింగ్ గురించి అడిగితే అందరూ చెప్పేస్తారు. రైట్. అయితే క్రోర్పతి క్లబ్లో రావడానికి ఏంటి సంగతి, ఎలాగ రావచ్చు ఏంటి అనేది ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మిషన్ ఏంటి, ఎంపవరింగ్ ద లైఫ్. చూడండి, ఈ పీడిఎఫ్ని మీరు కొంచెం ఫాలో అవ్వండి, మీకు షేర్ చేస్తున్నాను. విజన్, ఫండ్ సోర్సింగ్, ఫోకస్ ఏరియాస్, చిల్డ్రన్, ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీస్, జాయినేజ్. మీరు ఇవన్నీ కొంచెం నేను చూపిస్తున్నాను, అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ రూల్స్ ఆఫ్ క్రోర్పతి క్లబ్ రిజిస్ట్రేషన్. ఎలిజిబిలిటీ 18 సంవత్సరాలు ఉండాలి, ఎవరికైనా ఇండియన్ అయ్యి ఉండాలి. ఇన్కమ్ డిస్క్లమరేషన్. క్రోర్పతి క్లబ్ డస్ నాట్ సారీ ఫ్రెండ్స్, నాకు వీడియో చేయడం కొత్త, మీరేమనుకోద్దు. నాకన్నా బాగా చేయగలరు మీరు వీడియోస్. ఇది ఇలా చదువుకోండి, అందుకని మెల్లగా చెప్తున్నాను. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మెల్లగా చదువుకోండి. రైట్. వై క్రోర్పతి క్లబ్ ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తుంది. ఇండియాస్ ఫస్ట్ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఆటోఫిల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. 2x8 మ్యాట్రిక్స్. 2x8 మ్యాట్రిక్స్ అంటే మీకు అర్థం అవ్వాలి. ముందు ఏంటి, ఇద్దరు వస్తారు, మీరు ముందు రిజిస్టర్ అవుతారు. 200తోనో, 1000 రూపాయలతోనో, 500తోనో, 300తోనో అవుతారు. తర్వాత మీకు వచ్చే హెల్ప్ 8 లెవెల్స్ వస్తుంది. అదేంటంటే, ఎగ్జాంపుల్ నేను చెప్తాను, 1000 రూపాయల ప్లాన్ చెప్తా. ఫస్ట్ మీరు 1000 రూపాయలు అంటే 999 కట్టి వస్తారు. కొద్ది రోజులు పోయిన తర్వాత, కొన్ని సమయాలు అయిన తర్వాత, ఇద్దరు నుంచి 20 మ్యాట్రిక్స్ అంటే ఇదే 8 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ 2, సెకండ్ లెవెల్ 4, థర్డ్ లెవెల్ 8, ఫోర్త్ లెవెల్ 16, ఫిఫ్త్ లెవెల్ 32, సిక్స్త్ లెవెల్ 64, సెవెంత్ లెవెల్ 158, ఎయిత్ లెవెల్ 256. రైట్. ట్రై టు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. అయితే ఇక్కడ అది 2x8 మ్యాట్రిక్స్ ప్లాట్ఫామ్ అనేది 100% పీర్ టు పీర్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. మనం ఎవరికి, ఏ కంపెనీకో, ఏ వ్యక్తికో డబ్బులు ఇవ్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోండి. ఈ క్రౌడ్ ఫండింగ్లో ఎవరైతే ముందుగా జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళ సీనియారిటీ బట్టి, వాళ్ళ లెవెల్ బట్టి అతనికి ఆ డబ్బు వెళ్తుంది. ట్రై టు అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బూస్టర్ స్కీమ్ అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి.
ఆన్గోయింగ్ టూల్స్ ఫర్ హెల్పింగ్. మనకి ఏదైనా సరే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ఉండాలి. టెలిగ్రామ్ ఉండాలి, వాట్సాప్ ఉండాలి, అది మీనింగ్. జీపీఏ, ఫోన్పే 100% ఉండాలండి. లేకపోతే మీరు ఈ సిస్టంలో రారు. ఎందుకంటే మీ స్పాన్సర్ ఎవరో అతను చెక్ చేస్తాడు. ఫోన్పే చెక్ చేస్తాడు, గూగుల్ పే చెక్ చేస్తాడు. ఏమైనా ఉంటేనే జాయిన్ చేస్తారు, లేదంటే చేయరు. హెల్పింగ్ బెనిఫిట్స్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోండి. క్రౌడ్ ఫండింగే ఇన్కమ్ అనేది ఆటోఫిల్ ఫిక్స్డ్ లిమిటెడ్. ఎవరి సీనియారిటీ బట్టి వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. స్పాట్ రెఫరల్ ఇన్కమ్ ఉందండి ఇందులో. మీరు ఎవరినైనా జాయిన్ చేశారనుకోండి, ఇందులో 200 ప్లాన్లు జాయిన్ చేశారు, కానీ మీకు స్పాన్సర్ ఇన్కమ్ ఇమీడియట్గా 100 రూపాయలు మీకు పంపించాలి. 300 జాయిన్ చేశారు, ఇమీడియట్గా 300 యాక్సెప్ట్ అయిపోద్ది. తర్వాత 100 రూపాయలు మీ స్పాన్సర్ పంపించాలి. అలాగే 500 యాక్సెప్ట్ అయిపోద్ది, అక్కడ ఒక 100 రూపాయలు పంపించాలి. అలాగే 1000 రూపాయలు యాక్సెప్ట్ అయిపోద్ది, 100 రూపాయలు పంపించాలి. అంటే ఇది ఎవరి కోసం మెన్షన్ చేసిందంటే, ఇప్పుడు వాళ్ళకి జాబ్ లేదండి, ఉద్యోగం లేదు, ఇన్కమ్ లేదు, కానీ క్రోర్పతిని నమ్ముకొని ఉన్నారు. అతను ఊరు అంతా సైకిల్ మీద తిరిగేస్తున్నాడు. అతని ఖర్చుల కోసం ఏదో ఒక ఇన్కమ్ క్రియేట్ చేయాలని ఈ స్పాట్ ఇన్కమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు క్రోర్పతి క్లబ్ మేనేజ్మెంట్. అర్థమైందా? ఇందులో ఏంటంటే జరుగుతుంది, మీరు రోజుకి ఒక 10 ఐడీలు ఓపెన్ చేశారనుకోండి, 10 మంది నుంచి 400 చొప్పున 4000 మీకు వస్తుంది. అన్ని ప్లాన్ జాయిన్ అయితే. క్లియర్ కదా? క్లియర్. నెక్స్ట్, ప్యాసివ్ స్పాన్సర్ హెల్ప్, ఆటోఫిల్ ఫిక్స్డ్ అన్లిమిటెడ్. ఇదేంటంటే మీరు ఒకరినో ఇద్దరినో ముగ్గురినో రెఫరల్ ఇచ్చారు, అది మీ ఫ్యామిలీ వాళ్ళు అవ్వనండి, 4 5 అంతా కొంత. వాళ్ళు ఒక్కొక్క లెవెల్ అప్గ్రేడ్ అవుతున్న కొలది 3వ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్లో 1000 రూపాయలు వస్తుంది, సెకండ్ లెవెల్లో 8000 వస్తుంది, 3వ లెవెల్లో 30,000 వస్తుంది. ఈ విధంగా మీరు ఎంతమందిని అయితే రిఫర్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏ లెవెల్ క్రాస్ చేస్తే ఆ ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆదినారాయణ శాస్త్రాన్ని తీసుకోండి. నేను 50 మందిని జాయిన్ చేశాను. ఈ 50 మంది కూడా 3వ లెవెల్ క్రాస్ చేస్తే నాకు 1000 రూపాయలు చొప్పున ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తారు. అర్థమైంది ఫ్రెండ్స్? వాళ్ళు 4th లెవెల్ క్రాస్ చేశారు అనుకోండి, 8000 ఇవ్వాలి. 50,000 నుంచి 8000 అంటే 5 ఎంతండి? అర్థమైందా? అదొక 40,000. సారీ, 5 8 నాకు మీరు లెక్క పెట్టుకోండి. అదే 100 మంది ఉంటే 8 లక్షలు వస్తుంది నాకు. నెక్స్ట్, క్లోనింగ్ ఐడీస్ హెల్ప్. మనకి అద్భుతమైన ఈ సిస్టమ్ని క్రియేట్ చేసిన గణేష్ మూర్తి గారికి ఒక సెల్యూట్ చేయాలి. ఇక్కడ మీరు ఒక 2400తో ఈ సిస్టంలోకి వచ్చినందుకు గణేష్ మూర్తి గారు క్లోనింగ్ ఐడీస్ కూడా ఇచ్చారు మీకు. ఇక్కడ క్లోనింగ్ ఐడి క్రియేట్ అవుతుంది ఎప్పుడు? సెకండ్ లెవెల్. మీరు ఎప్పుడైతే నలుగురు నుంచి హెల్ప్ తీసుకుంటున్నారో అప్పుడు ఏ ప్లాన్ అవనండి, బేసిక్ అవనండి, స్టాండర్డ్ అవనండి, ఏ ప్లాన్ అవనండి, అప్పుడు మీరు ఒక క్లోనింగ్ ఐడి వేస్తారు. ఆ క్లోనింగ్ ఐడి తొలగి రెఫరల్ ఇన్కమ్ కూడా మీ స్పాన్సర్కి వెళ్తుంది. అర్థమైందండి? ఎంత అద్భుతంగా ఉందండి ఈ ప్లాన్. తర్వాత థర్డ్ లెవెల్కి వస్తారు కదా, అంటే
8 మంది నుంచి మీరు హెల్ప్ తీసుకుంటారు. మీరు అప్గ్రేడ్ చేయవలసింది చిన్న అమౌంట్ ఉంటుంది. తర్వాత మీరు ఏం చేయాలి, 4 క్లోనింగ్ ఐడీస్ క్రియేట్ చేయాలి. మీ ఐడీలే 4 డూప్లికేట్ అవుతాయి. 4 డూప్లికేట్ అయిన తర్వాత ఇమీడియట్గా బూస్ట్ ఐడి స్టార్ట్ అవుతుంది. మీకు వచ్చిన ఇన్కంలో ఇంకొక 800 పెట్టమని అంటున్నారు. మీకు వచ్చిన ఇన్కంలో 2200 వస్తుందండి ఆ రోజు. అందులో ఒక 800 పెట్టి బూస్ట్ ఐడీలు పంపించు. ఎందుకు, నీకులాగా ఈ సిస్టంలోకి వచ్చేసి వెయిటింగ్లో ఉంటారు ఎవరో కొత్త వాళ్ళకి ఈ బూస్ట్ ఐడీస్ వెళ్ళి వాళ్ళని ఇంకొక లెవెల్లోకి మార్చడానికి ట్రై చేస్తారన్నమాట. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ విధంగా నెక్స్ట్ మీరు 4వ లెవెల్లోకి వెళ్ళారు. 4వ లెవెల్కి వెళ్తే మీకు బేసిక్ ప్లాన్లో 37,500 ప్రాఫిట్ ఉంటుంది ఎవరి దానికి పంపించిగా. ఇందులో ఇప్పుడు మన కామరాజా ట్రస్ట్కి పంపించాలి, మీ స్పాన్సర్కి 8,000 పంపించాలి, మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో అతనికి 8,000 పంపించాలి. తర్వాత మిగిలినది మీ ప్రాఫిట్, అది 37,500. ఇక్కడ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఈ ప్లాన్ గురించి ఏం తెలియదు, జాయిన్ అయిపోయాం. మీ స్పాన్సర్ ఉంటారు కదా, గైడ్ చేస్తుంటారు, ఏం చేయలేదు. ఎవ్రీడే లక్ష్మీవారం మనకి మీటింగ్ ఉంది, తెలుగు మీటింగ్. అందులో ప్లాన్ చెప్తున్నారు, గొంతు ఖర్చుకొని ప్లాన్ చెప్తున్నారు. అది వినండి, వింటే మీకు కొంత ఐడియా వస్తుంది, రైట్? అలాగే మీకు సాయం చేయడానికి ఒక 10 మంది లేడీస్ ఉన్నారు మీకు సాయం చేయడానికి, రైట్? అది అయిన తర్వాత ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఈ లెవెల్లోకి వచ్చారో అప్పుడు 4 క్లోనింగ్ ఐడీలు క్రియేట్ అవుతాయి. అంటే మీరు ఒక ఐడి కోసమే వచ్చారు, కానీ మీకు ఇంకో 5 ఐడీలు కంపెనీయే ఇచ్చింది, రైట్? వచ్చిన ప్రాఫిట్ నుంచి దయచేసి అర్థం చేసుకోండి. అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్పిందంటే 16 ఐడీలు ఓపెన్ చేయాలన్నా అని చెప్పింది. మీకు ఎప్పుడైతే ఫస్ట్ ఇన్కమ్ వచ్చిందో ఫస్ట్ క్లోనింగ్ ఐడీలు ఓపెన్ చేసుకోవాలా. క్లోనింగ్ ఐడీలు 4 అయిపోయిన తర్వాత బూస్ట్ ఐడీలు వస్తాయి. మీకు వచ్చే ఒక్కొక్క లింక్ నుంచి 4,000 వస్తుంది. దాన్ని మీరు బూస్ట్ ఐడీస్ కోసం వాడతారు. 16 బూస్ట్ ఐడీలు వాడితే 16,200 ఎంత? మేబీ 3,200 ఎంతో. ఇవి వేయాలి. ఇవి ఎందుకు వేస్తున్నావు నాన్న నువ్వు? నీ తెలియకుండా ఇవ్వు. నువ్వు కూడా ఈ సిస్టంలో ఉన్నావు కాబట్టి నీలాగే ఎవరో వెయిటింగ్లో ఉంటారు, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో తీసుకోవడానికి. వాళ్ళకి వెళ్తాయి ఇవి, ఫస్ట్ లెవెల్లోకి వెళ్తాయి. 16 వేస్తే ఒక 8 మంది సెకండ్ లెవెల్కి వచ్చేస్తారు, ఒక 4 మంది థర్డ్ లెవెల్కి వచ్చేస్తారు. థర్డ్ లెవెల్కి వస్తే మళ్ళీ వాడు బూస్ట్ ఐడీ వేస్తాడు. ఇది అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం, సిస్టమ్ బ్రేక్ అయింది. అర్థమైందా? ఇది ఈ విధంగా నడుస్తుంది. ఇప్పుడు మన ప్లాన్స్ చూద్దాం. బేసిక్ ప్లాన్ 200, కానీ 100 రూపాయలు స్పాన్సర్ ఐడీకి వెళ్ళిపోతుంది. మీరు ఈ స్లైడ్ని గమనించండి. 300 + 100 రూపాయలు, ఎలైట్ 500 + 100 రూపాయలు, ఫ్యాంటసీ 999 + 100 రూపాయలు. ఈ విధంగా వెళ్తుంది. ఇప్పుడు బేసిక్ ప్లాన్లోకి వెళ్దాం. నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పిన సోది ఇదే. మీకు ఫస్ట్ ఇద్దరు నుంచి మీరు ఎప్పుడైతే బేసిక్ ప్లాన్లో బేసిక్ వద్దు, ఫ్యాంటసీ చెప్పుకుందాం. ఒక్క నిమిషం. ఫ్యాంటసీ ఫ్యాన్లో మీరు 999 అమౌంట్ ఇచ్చి వస్తారు క్రోర్పతి క్లబ్లోకి, రైట్? అప్పుడు వచ్చిన కొద్ది రోజుల్లో ఒక 1 మంత్ పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, డోంట్ వరీ. ఇద్దరు నుంచి మీకు 999 వస్తుంది, అంటే 1998 వస్తుంది.
దాన్ని ఇమీడియట్గా అప్గ్రేడ్ చేయాలి. ఈ లెవెల్లో మీకు ఇన్కమ్ 0. ఆ తర్వాత నలుగురు నుంచి 1998 వస్తుంది. ఇక్కడ 7992 వస్తుంది. అంటే అది రాగానే మీరు ఇమీడియట్గా 5000 అప్గ్రేడ్ చేయాలి. అంటే నెక్స్ట్ లెవెల్కి ఎలిజిబిలిటీ పొందుతారన్నమాట. మీరు 3వ లెవెల్కి 8 మంది దగ్గర 5000 చేసుకోవడానికి మీరు ఎలిజిబిలిటీ పొందుతారు. అర్థమైందండి? అంటే మీకు 40,000 వస్తుంది. ఆ 40,000లో కూడా మీరు 20,000 అప్గ్రేడ్ చేయాలి. రైట్. అయితే ఇక్కడ సెకండ్ లెవెల్ వచ్చినప్పుడు 5,000 అప్గ్రేడ్ చేస్తారు. మీదే ఒక ఐడి క్రియేట్ అవుతుంది. దీన్నే క్లోనింగ్ ఐడి అంటారు. ఈ ఐడి క్రియేట్ అయిపోయి మీకు నెట్ హెల్ప్ ఉండేది 1992. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారండి ఫ్యాంటసీ ప్లాన్లో? 999. కానీ ఇక్కడ దానికి డబుల్ వచ్చిందా లేదా? అంటే మీరు ఇక్కడ మీ జోబుల నుంచి ఏం పెట్టలేదు కదా. అర్థం చేసుకోండి ఫ్రెండ్. క్రౌడ్ ఫండింగ్ అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అండి. అర్థమైన వాడికే అర్థం అవుతుంది. అంతేగాని నేను 1000 రూపాయలు కడితే 36 కోట్లు వస్తాయి అనేవాడికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పలేడు. ఈ ప్లాన్ అర్థం చేసుకుంటే సమాధానం అతనికి దొరుకుతుంది. ఈ ప్లాన్ని మీరు ప్రింట్అవుట్ తీసి ఇప్పుడు నేను పెట్టిన ఈ పీడిఎఫ్నే ప్రింట్అవుట్ తీసి అతనికి ఇచ్చి 2 రోజులు స్టడీ చెయ్యి. నీకేం డౌట్లు ఉంటే నా దగ్గరికి రా అంటే అప్పుడు వస్తాడు. అంతవరకు రాలేరండి. ఆ తర్వాత మీరు 5,000 అప్గ్రేడ్ చేశారంటే 3వ లెవెల్కి ఎలిజిబుల్. అంటే 8 మంది నుంచి మీకు 5,000 వస్తాయి. అంటే 40,000 వచ్చిందండి. 40,000 రాగానే ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ 40,000 రాగానే 40,000 ఒకసారి రాదులండి. ఫస్ట్ ఏం చేయాలంటే అప్గ్రేడ్ చేయాలి. తర్వాత క్లోనింగ్ ఐడీస్ ఓపెన్ చేయాలి. క్లోనింగ్ ఐడీస్ ఒక్క ఐడి ఓపెన్ చేయడానికి 24 గంటలు టైం తీసుకుంటుంది. 4 ఐడీలు ఓపెన్ చేయాలి. దానికో 4,000 పోతుంది. అదే 3,996. రైట్. ఆ తర్వాత అండి మీకు వచ్చిన లాభంలో అప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ జాయిన్ చేశారో అజ్ఞాత వ్యక్తి ఉంటాడు కదా, అతనికి 5,000 వెళ్ళిపోతుంది. దాన్నే స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు నేను డౌన్లోడ్ 100 మంది చేశాను అనుకోండి. 100 మంది కూడా 3వ లెవెల్ క్రాస్ చేసినప్పుడు 5,000 చొప్పున నాకు 100 మంది వద్దులేండి, 10 మంది అనుకోండి, 5 లక్షలు వస్తుంది. 100 మంది చేస్తే 50 లక్షలు వస్తుంది. ఇదంతా కూడా డిపెండ్స్ అపాన్ మన బట్టి ఉంటుంది. నువ్వు అవసరానికి చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అంటే నీకు ధైర్యం ఉండాలి. నీకు ధైర్యం ఉండాలంటే నీకు రావాలి. నేను ఒప్పుకుంటా. రైట్. ఈ 5,000 కూడా పోయిన తర్వాత మీకు మిగిలేది 11,004 రూపాయలు. ఈ 11,004 రూపాయలలో మీరు ఇంకొక 4,000 బూస్టప్ ఐడీస్ ఇస్తారు. ఇక్కడ క్లోనింగ్ ఐడీలు 4 ఇచ్చారు, బూస్టప్ ఐడీలు 4 ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకు నెట్ మిగిలేది 7,008 రూపాయలు. సార్ ఉచితంగా వచ్చిందే కదా సార్. మీరు ఎంత 1,000 రూపాయలు కట్టారు, సెకండ్ లెవెల్లోనే 2,000 వచ్చేసింది. తర్వాత అంతా ఫ్రీ కదా. మన చేయొచ్చు కదా, కొంచెం ప్రమోట్ చేయొచ్చు కదా. క్రోడ్పతి క్లబ్ తమిళ వాళ్ళ ఉన్నాయండి, కేరళ వాళ్ళ ఎవరిదా ఉన్నాయండి. నీకు బెనిఫిట్ వస్తుంది కదా, చేయొచ్చు కదా. ఈ విషయం ఎందుకండి గ్యాప్ వచ్చేస్తుంది? నాకు రాలేదు, నాకు వచ్చిన తర్వాత చెప్తా. ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని ముందుగా రండి. ముందుగా వస్తే ముందుగా మీరు బెనిఫిట్ తీసుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో శివకాశి అనే ఊరు రేపు ఉదయం క్రోర్పతితో 100 మంది, 1000 మంది, 10,000 మందితో కోటీశ్వరులు అయిపోతున్నారు. అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే 20,000 అప్డేట్ చేశారో మీరు 4వ లెవెల్కి ఎలిజిబుల్ అండి. 16 మంది నుంచి 20,000 వస్తాయి. అంటే 3,20,000 వస్తుంది. అందులో 1,25,000 అప్గ్రేడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇంకా క్లోనింగ్ ఐడీలు ఏమి ఉండవు.
ఇక్కడ కామరాజ ఫౌండేషన్కి 20,000 పంపిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ కంపెనీ పెట్టారో, ఎవరైతే ఇంత కష్టపడ్డారో వాళ్ళకి 20,000 వెళ్తుందండి. మీ డబ్బులు మీకు రాగా, లాభం రాగా మీరు ఇక్కడ 20,000 పెట్టుబడి పెడుతున్నారు. ఈ పెట్టుబడి పంపిస్తారు, 20,000 పంపించేస్తారు. మీ స్పాన్సర్ మీకు ఈ అవకాశాన్ని ఎవరైతే చూపించారో వాడు దేవుడు లాంటి వాడికి 40,000 పంపిస్తారు. ఇక్కడ చూడండి, సంస్థ ఎంత తీసుకుంటుంది, మీరు ఎంత తీసుకుంటున్నారు, దయచేసి ఆలోచించండి. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ క్రౌడ్ ఫండింగ్లో. నెంబర్ 1, నా 15 సంవత్సరాల సర్వీస్లో నేను 20 సంవత్సరాలు బట్టి ఉన్నాను నెట్వర్కింగ్లో, అంత సీరియస్ కాదు. కానీ ఇది ఎవరో 1 year బ్యాక్ నా తమిళ్ ఫ్రెండ్ ఒకతను డేవిడ్ లివింగ్స్టన్ అని నాకు పంపించారు. అతను పంపించగానే అతను కూడా నన్ను మర్చిపోయి 4 రోజుల తర్వాత పంపించాడు. రైట్, ఓకే అన్నానండి. ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను. రైట్, 40,000 వస్తుందండి స్పాన్సర్ హెల్ప్. మీకు 10 మంది ఉంటే 4 లక్షలు, 100 మంది ఉంటే 40 లక్షలు. మీరే ఆలోచించుకోండి. మీరు 10 మందిలో ఉండాలనుకుంటున్నారా, 100 మందిలో ఉండాలనుకుంటున్నారా, మీ ఇష్టం. నాకైతే 50 మంది డౌన్లైన్స్ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇక్కడ వచ్చి 40,000 స్పాన్సర్ హెల్ప్ ఇచ్చేసినా మీకు నెట్ ఇన్కమ్ వచ్చేది 1,35,000 అండి. సార్, మనం చాలా కంపెనీలు చూసుంటాం, ఎక్కడెక్కడో చేసి ఉంటాం, మనం జాబ్ చేసి ఉంటాం, బిజినెస్ చేసి ఉంటాం. ఒక్కసారి 1,35,000 వస్తే మన చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి లేదా? ఇది వచ్చిన తర్వాత వాడు ఏమంటున్నాడంటే, క్రోర్పతి క్లబ్ సిస్టమ్ ఏమంటుందంటే, బూస్ట్ అప్ ఐడీస్ నీలాగా చాలామంది వచ్చున్నారా బాబు ఈ సిస్టంలోకి, అందులో ఎవరైతే వాళ్ళు ట్రైన్ కదలట్లేదో వాళ్ళకి 16 ఐడీలు వేయరా నువ్వు అని చెప్తున్నాడు. ఈ బూస్ట్ ఐడి అనేది మనకన్నా ముందు జాయిన్ అయ్యేకి హెల్ప్ చేస్తున్నాం మనం. దానికి 15,984 రూపాయలు పోతుందండి. మీకు నెట్ మిగిలేది 1,19,016 రూపాయలు మిగులుతుంది. 1,19,000 కూడా ఈజ్ నాట్ ఏ ఈజీ ఇన్కమ్. మీ సీనియారిటీ బట్టి మీకు ఆ డేట్ వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగా గణేష్ మూర్తి గారు మన సిస్టాన్ని డెవలప్ చేశారు, దాని తాలూకా సర్వర్స్ని అలా బ్యాకప్ చేశారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, 32 మంది నుంచి 1,25,000 వస్తాయి ఫ్రెండ్స్. దట్ ఈజ్ కాల్డ్ 5th లెవెల్. ఇక్కడ లైఫ్ చేంజింగ్ ఈవెంటే జరిగిపోద్ది. ఇక్కడ ఏంటంటే మన వెబ్సైటే మీకు కేవైసీ అడుగుతుంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ అడుగుతుంది. ఇక్కడి నుంచి మట్టుగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఫోన్పేలు, గూగుల్ పేలు చేయలేరు. ఇక్కడ అంతా కూడా IMPS కానీ, నెఫ్ట్ కానీ, RTGS కానీ చేయగలరు. అదేందా, ఇక్కడ 32 మంది నుంచి 1,25,000 వస్తుంది. అంటే మీకు 40 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్కి. అయితే ఇక్కడ అకౌంట్ కూడా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పనికిరాదు. మీకు ఎక్కడైతే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఆన్లైన్ ద్వారా హెల్పింగ్ ప్లాట్ఫామ్ ద్వారా కొంచెం డబ్బులు వస్తున్నాయి సార్, నాకు నా ఇండివిజువల్ పేరులో కరెంట్ అకౌంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. సేమ్ ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తారు. అది తీసుకొని దాని ద్వారా దానికి డెబిట్ కార్డు ఇస్తారు, అన్నీ ఇస్తారు. దానికి ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది అండ్ యాప్ ఉంటుంది. యాప్ ద్వారా మీరు మీ 40 లక్షలు వచ్చినప్పుడు ఒక 4 లక్షలు ఒక వ్యక్తికే. మీకు చూడండి, ఇక్కడ 32 మంది నుంచి డబ్బు వచ్చినా మీరు హెల్ప్ చేసింది ఒకరికే. 4 నుంచి హెల్ప్ వచ్చినా మీరు హెల్ప్ చేయవలసింది ఒకరికే. 8 మంది నుంచి హెల్ప్ వచ్చినా మీరు ఒక్కరికే హెల్ప్ చేయాలి. 16 మంది నుంచి హెల్ప్ వచ్చినా మీరు ఒక్కరికే చేయాలి. ఆ హెల్పే దాన్నే అప్గ్రేడ్ అంటారు. ఆ అప్గ్రేడ్ అనేది ఇక్కడ 4 లక్షలు ఒక్క వ్యక్తికే ఆ లింక్ జనరేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మొదట 32 మంది నుంచి ఒకసారి రాదు,
మొదట ఒక 5 నుండి వస్తుంది. 5 నుంచి రాగానే యాక్సెప్ట్ చేయాలి వాళ్ళకి. యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు డబ్బు పంపిస్తారు, పెయిడ్ అని చూపిస్తుంది వాళ్ళకి. మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది మన వెబ్సైట్లో. ఆ తర్వాత మీకు వచ్చిన 5 మంది నుండి వచ్చిందండి. 5-20 1,00,000 వచ్చింది. 5 మంది నుంచి వస్తే ఇంచుమించుగా అంత 5 125 5 లక్షలు 5-25 అంటే 6,50,000 ఎంత వస్తుంది మీకు. అందులోంచి 4 లక్షలు అప్గ్రేడ్ కాదు, మీకు ఎప్పుడైతే 6 లక్షలు వచ్చి రావనండి, 7 లక్షలు రావనండి, ఇమీడియట్గా మీరు బోస్ట్ ఐడీలు వేయాలి. ఇక్కడ ఫస్ట్ 32 బోస్ట్ ఐడీలు వేయాలి. మీకు ఫస్ట్ ఇన్కమ్ రాగానే 200 చొప్పున 64 ఐడీలు వేయాలండి. ఆ తర్వాతే మీరు అప్గ్రేడ్ చేయాలండి. ఈ 64 అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటారు. మీకు నెట్ మిగిలింది ఎంతండి అప్పుడు 32 వేసిన తర్వాత 31,93,032 రూపాయలు మీకు నెట్ ప్రాఫిట్ అండి. ఏ లెవెల్లో? 5వ లెవెల్లో. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. అద్భుతమైన సిస్టమ్ మనకి ఇచ్చారు గణేష్ మూర్తి గారు. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. దీన్ని నేను స్క్రీన్లో చూపించడం కాదు, మీరు ప్రింట్అవుట్ తీసుకొని స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే 4 లక్షలు అప్గ్రేడ్ చేశానో నెక్స్ట్ లెవెల్ 6వ లెవెల్ 64 మంది నుంచి 4 లక్షలు వస్తుంది. 2,56,00,000. నాకు 60 మంది దగ్గర నుండి వచ్చినా నేను ఒక్కడికే పంపించలే 8 లక్షలు. రైట్. IMPS నెఫ్టో ఆర్టీజీఎస్ అని చేస్తాం మనం. ఎందుకు? కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం కదా, అప్పుడు 20 లక్షల లోపు ఎంత అమౌంట్ అయినా మనం పంపించుకోవచ్చు. రైట్. మీరు 8 లక్షలు పంపించేస్తారు. ఇక్కడ బోస్ట్ ఐడీలు చూడండి. పోస్ట్ ఐడీలు ఎన్ని వేయాలి? మీరు 64 వేయాలి. 64కి 64,000 పోతుంది అంతే. మీకు నెట్ మిగిలింది ఎంత? 2,35,00,000. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా లక్షల్లో చూసారా? ఏ నెట్వర్క్ మార్కెటింగ్లోనైనా, మీ ఇంట్లో అయినా, మీ ఫాదర్తో అయినా. మీ ఫాదర్కే కోట్లు ఉంటే నువ్వెందుకు ఈ బిజినెస్లు కొత్త రావు? ట్రై టు అండర్స్టాండ్. మనందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. ఎవడు కూడా 1000 రూపాయలు ఇచ్చి 36 కోట్లు వస్తుందంటే నమ్మరు. నువ్వు ఎప్పుడైతే నీ నోటితో మాట్లాడావో వాడు అసలు వాడు నమ్మడు. నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు అట్లీస్ట్ 1,19,000 సంపాదించుకొని వాడికి చూపించు. అరే నాకు ఇలాగ వచ్చిందిరా నాన్న, నువ్వు జాయిన్ అవ్వగలవా, ఇది మంచి సిస్టమ్ రా అని చెప్తే నమ్ముతాడు. అంతవరకు నమ్మరు. ఇది బౌన్సింగ్ ప్లాన్. బౌన్సింగ్ ప్లాన్ అంటే మన మెంటాలిటీస్కి లక్షలు కోట్లు చూసే వ్యవహారం లేదు, చూడలేదు. మనం ఏ ప్రైవేట్ కంపెనీలోనో ఏ పబ్లిక్ సెక్టర్లోనో పనిచేస్తున్నాం 40,000కి 50,000కి 1,00,000కి మనకు అర్థం అవ్వదు. మనకున్న ప్రాబ్లమ్స్కి అసలు అర్థం అవ్వదు. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్, మీరు ఎప్పుడైతే 8 లక్షల అప్డేట్ చేశారో 64 మందిని తీసుకొని 8 లక్షలు ఎప్పుడైతే అప్డేట్ చేశారో మీకు 7th లెవెల్లో 128 మంది నుంచి 8 లక్షలు వస్తుందండి. అప్పుడు 10,24,00,000 వస్తుంది. ముందు రాదండి. ఫస్ట్ ఒక 5 నుండి వస్తుంది. 5-8 ఎంత? నాకు వీక్ 5 లక్షలు 6 లక్షలు వస్తుంది. రైట్. వచ్చిన తర్వాత కాదు, అది 5-8 5-5 25 5-6 48 5-7 సంథింగ్ అండి, నాకు తెలీదు. 5 నుంచి 8 నుంచే వస్తుంది.
వచ్చాక మీరు 9,90,000 9,50,000 అప్గ్రేడ్ చేయాలండి. కానీ మీకు వచ్చిన ఫస్ట్ పేమెంట్లోనే మీరు చేయవలసిన పని ఏంటంటే అప్గ్రేడ్ ఐడీస్ 128 ఐడీలు వేయాలి, ₹1000 చొప్పున. అది 1,28,000 అవుతుంది మీకు. రైట్. ఇది వేసిన తర్వాత మీకు ఇది వచ్చేస్తుంది, మీకు రావాల్సిన 10 కోట్లు వస్తుంది. అందులోంచి కామరాజా ఫౌండేషన్కి వెళ్ళవలసిన 8 లక్షలు వెళ్తుంది. సార్ ఇక్కడ అద్భుతం చూడండి, కామరాజా ఫౌండేషన్ అనేది మన సంస్థ, వాడే నడిపిస్తున్నాడు. కానీ మిమ్మల్ని ఎవడైతే జాయిన్ చేసాడో వాడికి 24 లక్షలు ఇస్తారండి, 3 ఇంతలు ఇస్తారు. 8 3 24 లక్షలు. ఇలాగ 10 మంది ఉంటే ఎంత అయిందండి? 2,40,00,000 అయిపోయింది లేదా? 100 మంది ఉంటే 24 కోట్లు. ఈ ప్లాన్ని అదే అర్థం చేసుకోమని చెప్పేది. ఇది మనకి ఎక్కదు. మనకెందుకు ఎక్కదు? మనం ఎప్పుడు చూడలేదు. ఈ మ్యాథమెటిక్స్ మనకి తెలియదు. గణేష్ మూర్తి గారు ఒక టీచర్గా పనిచేసి అసలు ఒక 1 ఇయర్ పాటు మన కోసం కష్టపడి ఒక వెబ్సైట్ తెచ్చి, వెబ్సైట్లో బోల్డని అప్గ్రేడ్స్ తెచ్చి ఎంత కష్టపడుతున్నాడు అతను. ఒక వ్యక్తి అండి, ఒక వ్యక్తి వలన ఒక ప్రపంచమే మారుతుంది ఈరోజు. ఒకసారి అర్థం చేసుకోండి. అతను ఎందుకు ఒక ప్లాన్ పెట్టాడు? మీరు జాయిన్ అవ్వండి, మీ డౌన్లైన్లో 10 మందిని జాయిన్ చేయించడానికి ట్రై చేయండి. 10 మంది ఎందుకు అడిగాడండి? 24 లక్షలు ఇంటూ 10 వేస్తే ఎంతండి? 2,40,00,000. మీకు ఈ మన క్రోర్పతి క్లబ్లో హెల్ప్ రావచ్చు, రాకపోవచ్చు, డిలే అవ్వచ్చు. కానీ ఇది డిలే అవ్వదు కదా. వచ్చిన ప్రతి ఒక్కరు 24 ఇచ్చేయాలి. మీ డౌన్లైన్ ఉన్నాడు ఎవడైనా 7th లెవెల్కి వచ్చాడంటే 24 లక్షలు పంపించాలి. పంపించడంటే దాని కంపెనీ బోల్డని వ్యవహారాలు ఉన్నాయి. అన్ని డబ్బులు ఒకసారి రావండి. ఫస్ట్ ఏంటి చేయాలి? ఆడు బూస్టర్ ఐడీలు వేయాలి. 128 బూస్టర్ ఐడీలు వేసిన తర్వాత అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ ఏం చేయాలి? చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ అతను 9,50,000 చేయాలి. బూస్టర్ ఐడీలు వేయాలి, 9,50,000 అప్గ్రేడ్ ఐడీలు వేయాలి. వేసిన తర్వాతనే 8వ లెవెల్కి అతను ఎలిజిబుల్. మీరైనా నేనైనా ఎవడైనా. అదే ఫ్రెండ్స్, ఇక్కడ 256 మంది నుంచి 9,50,000 వస్తుందండి. అంటే 24,32,00,000 వస్తుంది. రైట్. ఇందులో ఎవరికి అప్గ్రేడ్ చేయం, ఇక్కడ అప్గ్రేడ్ ఏమి ఉండదు. కానీ మీరు 256 మందికి 2,55,000 పెట్టి ఐడీలు వేస్తారు, బూస్టర్ ఐడీలు. ఎందుకు బూస్టర్ ఐడీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? మీకు 8 నెలలు ఇక్కడ చూడండి, 8 ఐడీలకి 8 లెవెల్స్ మీకు కంప్లీట్ అవ్వాలంటే 510 ఐడీలు కావాలి. ఇక్కడ చూడండి, మెంబర్స్ దగ్గర ఉంది చూడండి, నా గీసా. కానీ గణేష్ మూర్తి గారు బాగా ఆలోచించి 500 ఐడీలు మనతోనే వేయిస్తున్నారు. అంటే 5 లక్షలు. మనకి అన్ని పోగా ఏంటి? ఎవరికి అన్ని పోగా అంటే చూడండి, ఇక్కడ కూడా 9,50,000 కామరాజా ఫౌండేషన్కి వెళ్తుంది. కానీ ఇక్కడ 28,50,000 స్పాన్సర్కి వెళ్తుంది. మిమ్మల్ని ఈ కోరుపతి క్లబ్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు. అతను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి 2,400కి 5,000 క్వశ్చన్లు వేసి ఉంటారు, అంతే కదా. అయినా అతను అన్ని టెన్షన్ పడకుండా అన్ని వాటికి సమాధానం ఇచ్చి అన్నీ చేసి వచ్చినందుకు 28,50,000 చొప్పున ఒక్కొక్క ఐడి నుంచి వస్తుందండి. ఇవే 10 ఐడీలు ఉంటే మీకు 28,50,00,000 వస్తుందండి. అదే 100 ఐడీలు ఉంటే 28,00,00,000 అంత వస్తుందండి. అంటే ఇక్కడ పవర్ ఆఫ్ స్పాన్సరింగ్. మీరు నయానో భయానో ఫ్యామిలీనో
ఫ్యామిలీ కానోళ్ళను మనం ఇంట్రడ్యూస్ చేస్తే 2400తో మీది రెఫరల్ ఇన్కమ్ ద్వారా బోల్డ్ అని డబ్బులు సంపాదించుకోవచ్చని నా ఉద్దేశం. ఇంకోలాగా అనుకోవద్దండి. రైట్. ఇప్పుడు మీకు ఆల్ ఆర్ బూస్టప్ ఐడీస్ అయిపోయి, స్పాన్సర్ ఇన్కమ్ అయిపోయింది, కామరాజా ఫౌండేషన్కి అయిపోయింది, అన్నీ అయిపోయండి. ఒక ప్లాన్లో ఫ్యాంటసీ అనే ప్లాన్లో మీకు వచ్చే నెట్ ఇన్కమ్ 36,41,00,000. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఎంతో డిజైన్ చేస్తే కానీ మీ మెయిన్ ఐడీతో పాటు ఇంకో 5 ఐడీలు కూడా ఉన్నాయి మీవి. ఆటోమేటిక్గా వచ్చేస్తారు అందులోకి. అంటే 36x5 వేసుకోండి. 36x5 వేయండి. అన్ని కోట్లు ఫ్యాంటసీ ప్లాన్లో రావడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎవరు తమిళ వాళ్ళు కూడా తెలుగు వీడియో పంపించండి అన్నారు. నేను కొంచెం టైం తీసుకున్నాను. నేను కూడా అకౌంటెంట్నండి కన్స్ట్రక్షన్ కంపెనీలో. కొంచెం టైం లేక నేను చేయలేకపోయాను. ఇప్పుడు నేను చేశాను, బాగుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే నా నెంబర్ పెట్టను, నా నెంబర్ తెలుసుకోండి. నా పేరు ఆదినారాయణ తాతరాజు. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరూ ఈ వీడియో నచ్చి షేర్ చేస్తారని అండ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.